అంది సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్. అంటే ఏపీ విషయానికి వస్తే పల్లె పుష్కరిణి పేరుతో ఏపీ ప్రభుత్వం భూగర్భ జలాలు పెంపొందించుకోవడానికి కొత్తగా చర్యలు తీసుకుంటుంది. ఈ మధ్య కాలంలోనే నీటి కుంటల పేరుతోటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనికి శ్రీకారం చుట్టారు. ఏ విధంగా చూడవచ్చు, ఇది ఏ విధంగా ఉపయుక్తకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇది దేశవ్యాప్తంగా గత 3-4 దశాబ్దాలుగా ఒక ఉద్యమ రూపంలో నడుస్తుంది. అయితే వాలంటరీగా కాకుండా ప్రభుత్వమే ఈ ప్రోగ్రాం చేపట్టడం అనేది ఖచ్చితంగా గొప్ప అంశం. దీన్ని గతంలో చాలాసార్లు చాలా రకాలుగా చాలా రాష్ట్రాల్లో మరి అమలు చేశారు. రాజస్థాన్లో వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేయగలిగాడు. ఆ తర్వాత అన్నా హజారే కూడా గ్రామంలో పడినటువంటి ఏ ఒక్క నీటి చుక్క బయటికి పోవటానికి వీల్లేదు, ఆఖరికి గుట్టల మీద కూడా కాంటూర్స్ తవ్వండి, ఆ తర్వాత చేతబావులు ఉంటే అక్కడ కూడా తవ్వండి అని చెప్పేసి మొత్తం ఊరు నుంచి ఒక్క నీటి చుక్క పోవటానికి వీల్లేదని ఒక ఉద్యమం లేవదీసి, ఈ రెండు కూడా దేశవ్యాప్తంగా ఒక స్ఫూర్తిని లేవదీసినాయి. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చెరువుల పూడికెతీత అనేది ఒక ఉద్యమంగా కొనసాగింది. ఒక దినపత్రిక దాన్ని ఒక ఉద్యమంగా కూడా మలచగలిగింది. కాబట్టి ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నా దాన్ని ప్రజలు గుర్తించట్లేదు. అక్కడ లోపం జరుగుతుంది. ప్రభుత్వం ప్రారంభిస్తే ప్రజలు గుర్తించే విధంగా ఉండాలి. కాబట్టి ఇవాళ ఇంట్లో చేతబావి ఉంటే పక్కన వాటర్ సోర్స్ ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా నిల్వ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఇవాళ 2 ఏరియాల్లో అంటే 2 బ్యారేజీలు ఉన్నప్పటికీ కూడా ప్రతి జిల్లాలో వెస్ట్ ప్రాంతంలో మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్రాలో నెల్లూరు జిల్లా పోతే మెట్ట ప్రాంతానికి పోతే ఇదే కరువు ఉన్నటువంటి పరిస్థితి. మిగతా చెప్పనవసరం లేదు. అట్లాగే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కూడా మంచి ఇరిగేటెడ్ అని పేరు, కానీ మీరు దాచేపల్లికి నరసరావుపేట నుంచి పైభాగానికి వస్తే నీటి కొరతే. అట్లాగే కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ భాగంలో నీటి కొరతే. వెస్ట్ గోదావరిలో అదేవిధంగా కొరత. వాళ్ళు అసలు అప్పర్ ల్యాండ్ అనే పిలుస్తారు వెస్ట్. కాబట్టి ఇవాళ 2 బ్యారేజీలు ఉన్న డెల్టా ఏరియాలో ఉన్న ఆంధ్ర ప్రాంతం అది డెల్టా ఏరియాకి తప్ప మిగతా రాష్ట్రం మొత్తం కూడా వీళ్ళ వ్యవసాయానికి తర్వాత నీటి వసతులకు కూడా కొరత ఏర్పడుతుంది సాపేక్షంగా. కాబట్టి వాళ్ళ ఆంధ్ర ప్రభుత్వం అది టేకప్ చేయటం అనేది ఖచ్చితంగా ఒక పాజిటివ్ సైన్. తర్వాత దేశంలో లెక్కలు కూడా ఉన్నాయి. గ్రౌండ్ వాటర్లో 70% వ్యవసాయానికి వాడుతున్నారు అనేటువంటి లెక్క ఉంది. కాబట్టి ఇవాళ ఎలక్ట్రిసిటీ పంప్ సెట్ వచ్చినాక, బోర్ బావులు వచ్చినాక ఇది పెద్ద సమస్య అయింది గ్రౌండ్ వాటర్ లెవెల్. అందుకని వీటిని సమకూర్చడానికి 7 సోర్సెస్ ఉన్నాయి. వర్షం ద్వారా, నదుల ద్వారా, వాగుల ద్వారా, ఇటువంటి అనేకం ఉన్నాయి. కుంటలు ఏర్పాటు చేయటం ద్వారా, వాటర్ షెడ్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఇటువంటి సోర్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగిస్తే ఒక మంచి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్.